హాయ్ గైస్, నేను మీ చెన్నకేశ్వర్ రెడ్డి. ఈరోజు కంప్లీట్గా నాకు తెలియని అడవిలో క్యాంపింగ్ అండ్ సర్వైవల్ వీడియో చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా ఈ ప్లేస్లో వర్షాలు పడ్డాయి. సో మనకి ఇక్కడ బండల మధ్యలో నుంచి నీళ్ళన్నీ ఇలా దారులుగా కింద వెళ్తూ ఉన్నాయి. ఈ వాటర్ అంతా కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దొనల దగ్గర స్టోర్ అవుతాయి. సో ఆ వాటర్ని పక్షులు లేదా జంతువులు ఇవన్నీ వాటి దాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాయి. అండ్ అలాగే ఈ నీటి దారులు వెళ్ళే చోట చాలా అంటే చాలా హెవీగా పాచి పట్టి ఉంటుంది. సో ఇలాంటి చోట్ల మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. మనకి ఇక్కడ ఒక చిన్న దొన ఉంది. ఈ దొనలో మనం జాగ్రత్తగా వెతికామంటే నత్తలు లాంటివి దొరకచ్చు. డైరెక్ట్గా దొనలోకి దిగకండి, లోతు చెక్ చేసుకున్న తర్వాతే దిగండి. దిగంగానే నత్తలన్నీ చాలా మంచిగా దొరుకుతున్నాయి, కానీ ఇవి చాలా చిన్న పిల్లలు. ఈ నత్తల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఒకవేళ రాంగ్ టైప్ ఆఫ్ నత్తల్ని తీసుకున్నాము అంటే మనకు ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాబ్లం సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో పర్ఫెక్ట్ నత్తల్ని ఎప్పుడు చూస్ చేసుకోండి. మనకి ఇలా నత్తలు చాలా దొరికాయి. సో ఇందులో పిల్లలు దొరికాయి. ఈ పిల్లల్ని మళ్ళీ వదిలిపెట్టేస్తున్నా. సో మీరు అడవిలో క్యాంపింగ్ చేసేప్పుడు వైల్డ్ ఫుడ్ చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ నత్తల్నే చూస్ చేసుకోండి. లేదంటే రాంగ్ టైప్ ఆఫ్ నత్తలను చూస్ చేసుకున్నారు అంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియని ఫుడ్ పొరపాటును కూడా తీసుకోకండి. ఇలాంటి నత్తలు మనం ఫుడ్గా తీసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఈ నత్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనకిక్కడ నీటి ప్రవాహంలో ఒక నత్త కనపడింది. ఈరోజు చాలా నీట్గా ఫుడ్ దొరికింది. ఇవి ఉలింజ పళ్ళు, చాలా హెల్తీ ఫ్రూట్స్, మనం తీసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, మీరు అడవిలో ఏదైనా ఫ్రూట్ని చూస్ చేసుకునేటప్పుడు పొరపాటును కూడా తెలియని ఫ్రూట్ని తినకండి, ఎంత అందంగా కనపడ్డా సరే. మనకిక్కడ టెంట్ వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది ప్లేస్.
ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఫుడ్ ప్రిపరేషన్ కోసం తెచ్చుకున్న నత్తల్ని ఇప్పుడు కాల్చుకోవాలి. మండించడానికి ఇలాంటి బోదని గ్యాదర్ చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు అడవుల్లో దొరుకుతుంది ఇలాంటి బోద. సో ఇలాంటి బోదతో చాలా పర్ఫెక్ట్గా మనకి మంట మండుకుంటుంది. మనకి ఇక్కడ గమనించామంటే కుందేలు పిటికలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో కుందేళ్ళు చాలా రెగ్యులర్గా తిరిగేటట్లు ఉన్నాయి. మనకిప్పుడే వర్షం వస్తుంది అడవిలో. సో చాలా ట్రై చేశాను నత్తలు కాల్చుకోవడానికి. బట్ రెయిన్ ఎక్కువ అవడం వల్ల కొద్దిసేపు తర్వాత వచ్చి మళ్ళీ ట్రై చేస్తున్నా. నత్తలైతే చాలా పర్ఫెక్ట్గా కాలాయి. నత్తల్ని ఇలా జాగ్రత్తగా ఒలుచుకున్న తర్వాత ఈ నత్తల్లో చాలా వేస్ట్ కూడా ఉంటుంది. ఈ వేస్ట్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ నత్తల ద్వారా వచ్చే మీట్ చాలా తక్కువ, కానీ చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మంచి హెల్తీ ఫుడ్. చాలా పర్ఫెక్ట్గా ఉంది గైస్. ఇలా మనం అడవుల్లో పర్ఫెక్ట్ ఫుడ్ సోర్సెస్ని ఎత్తుక్కోవటం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, నేను పెడుతున్న ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.